నమస్తే. ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ని చూసుకుందాం. అదేంటంటే హ్యూమన్ బ్లడ్ గ్రూప్స్, అంటే మానవుల్లో ఉన్నటువంటి రక్త వర్గాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి, ఆ రక్త వర్గాల్లో గతంలో ఎలాంటి ప్రశ్నలు రావడం జరిగింది, భవిష్యత్తులో ఎలాంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది అనే అంశాన్ని ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మనకు సాధారణంగా వచ్చినట్టుగానే దీనిలో కూడా ఈ టాపిక్లో కూడా అంటే రక్త వర్గాలకు సంబంధించి గతంలో ఎటువంటి ప్రశ్నలు ఇవ్వడం జరిగింది అనేది ఒకసారి చూసిన తర్వాత అప్పుడు భవిష్యత్తులో ఎటువంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉందో ఒకసారి చూద్దాం. మొదట గతంలో ఎలాంటి ప్రశ్నలు వచ్చాయో ఒకసారి చూద్దాం. దీనిలో గ్రూప్ 1 లాస్ట్ టైం గ్రూప్ 1 ఎగ్జామ్లో ఓ క్వశ్చన్ రావడం జరిగింది. అదేంటంటే ఏ రక్త వర్గాన్ని విశ్వదాత అని పేర్కొంటారు? విచ్ బ్లడ్ గ్రూప్ ఈజ్ కాల్డ్ యాజ్ యూనివర్సల్ డోనార్? విశ్వదాత అని ఏ రక్త వర్గాన్ని పేర్కొంటారు అనే ప్రశ్న రావడం జరిగింది. దీనికి ఆన్సర్ ఓ గ్రూప్. విశ్వదాత అనేది ఓ గ్రూప్గా ఉంటుంది. అది ఎందుకు అన్నది కూడా నేను డీటెయిల్గా వివరిస్తాను తర్వాత. ఇప్పుడు దీనిలో ఉన్నటువంటి క్వశ్చన్లు మాత్రం ఒకసారి చూడండి. అలాగే విశ్వదాత విశ్వగ్రహీత రక్త వర్గాలు ఏవి అని ఎస్ఐ ఎగ్జామ్లో అడిగాడు. అంటే కిందన ఆప్షన్స్లో ఏబి అని, లేకపోతే ఏబి గ్రూపు, ఏ గ్రూపు, బి గ్రూపు అని, నెక్స్ట్ ఏబి గ్రూప్ అని, ఓ రక్తవర్గము, బి రక్తవర్గము, ఇలా వేరు వేరు ఆప్షన్లు ఇవ్వడం జరిగిందనమాట. అందులో దీనిలో విశ్వదాత అనేది ఓ రక్తవర్గం అయితే విశ్వగ్రహీత అనేది ఏబి రక్తవర్గం. ఈ విధంగా ఓ అండ్ ఏబి అనేది దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ ఎస్ఐ ఎగ్జామ్లో అంటే సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్లో అడగడం జరిగిందనమాట. అలాగే సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్లోనే మరో క్వశ్చన్ కూడా అడిగారు. బ్లడ్ గ్రూప్ తెలియనటువంటి వ్యక్తికి ఏ రక్తవర్గాన్ని సురక్షితంగా ఇవ్వవచ్చు అని ప్రశ్న అడగడం జరిగింది. రక్తవర్గము తెలియనటువంటి వ్యక్తికి ఏ రక్తవర్గాన్ని మనం అందించవచ్చు సురక్షితంగా అనే ప్రశ్నని సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్లో లాస్ట్ టైం అడగడం జరిగింది. అదేంటంటే యూనివర్సల్ డోనార్, విశ్వదాత అయినటువంటి ఓ రక్తవర్గాన్ని మనం సురక్షితంగా మనం వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ డిఏఓ ఎగ్జామ్లో అంటే డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్లో ఓ క్వశ్చన్ అడిగారు. అదేంటంటే ఏబి రక్తవర్గం వారు విశ్వవ్యాప్త స్వీకర్తలుగా పిలువబడడానికి కారణం ఏమిటి అని అడిగాడు. ఏబి రక్తవర్గం వారు అంటే ఏబి బ్లడ్ గ్రూప్ వాళ్ళు విశ్వవ్యాప్త స్వీకర్తలు అంటే యూనివర్సల్ రిసిపియంట్స్ అవడానికి కారణం ఏమిటి అంటే వాళ్ళ రక్తం ఏ రక్తాన్ని తీసుకున్నా సరే వాళ్ళది ఎగ్లుటినేషన్ అంటే రక్త గుచ్చీకరణ జరగదు కాబట్టి వాళ్ళని ఏబి రక్తవర్గం వాళ్ళని యూనివర్సల్ రిసిపియంట్ అని లేదా విశ్వవ్యాప్త స్వీకర్తలు అని పిలుస్తారనమాట. ఇదే డిఏఓ ఎగ్జామ్లో అడగడం జరిగింది. అదేవిధంగా ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఒక క్వశ్చన్ అడిగాడండి. అదేంటంటే ఓ గ్రూప్ రక్తవర్గాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అనే క్వశ్చన్ అడిగాడు. సాధారణంగా మనకి ఏబిఓ రక్తవర్గాల్ని కార్ల్ ల్యాండ్ స్టైనర్ అనే శాస్త్రవేత్త దీన్ని గుర్తించడం జరిగింది. ఆయనే ప్రచారం చేశాడు. కానీ ఓ గ్రూప్ రక్తవర్గాన్ని మాత్రం స్టెర్లీ అండ్ డి క్యాస్టెల్లో అనే ఇద్దరు శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగిందనమాట. స్టెర్లీ అండ్ డి క్యాస్టెల్లో అనేవాళ్ళు మాత్రమే ఓ రక్తవర్గాన్ని గుర్తించారు. మిగిలిన రక్తవర్గాలు మాత్రం కార్ల్ ల్యాండ్ స్టైనర్ అనే ఆయన వివరించడం జరిగింది. నెక్స్ట్ మరో క్వశ్చన్ చూడండి, డిఎస్సిలో అడిగాడు. అదే ఇప్పుడు నేను చెప్పిన క్వశ్చన్. రక్తవర్గాలను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అంటే మాత్రం కార్ల్ ల్యాండ్ స్టైనర్ అనేది ఆన్సర్. సాధారణంగా రక్తవర్గాలను హూ ఇన్వెంటెడ్ ది బ్లడ్ గ్రూప్స్ అని అడిగితే మాత్రం కార్ల్ ల్యాండ్ స్టైనర్ చెప్తాం. కానీ ఓ గ్రూప్ అని స్పెసిఫిక్గా అడిగితే మాత్రం తప్పనిసరిగా స్టెర్లీ అండ్ డి కాస్టెల్లో అనే శాస్త్రవేత్తలు దీనికి కనుక్కోవడం జరిగింది. దీనికి డి కాస్టెల్లో అనేది మాత్రం తప్పనిసరిగా ఆయన చాలా ఇంపార్టెంట్ వ్యక్తి అనమాట. నెక్స్ట్ ఎస్ఎస్సిలోనే మరో క్వశ్చన్ అడిగారు. మానవుల్లో ఎన్ని రకాల రక్తవర్గాలు ఉంటాయి అని అనడం జరిగింది. రక్తవర్గాలు ఎన్ని ఉంటాయి అంటే సాధారణంగా మానవుల్లో 4 రకాల రక్తవర్గాలు ఉంటాయి అనేది దానికి ఆన్సర్. అలాగే గ్రూప్ 2లో ఒక క్వశ్చన్ అడిగాడండి. తండ్రి ఏ రక్తవర్గము, తల్లి బి రక్తవర్గము కలిగి ఉన్నప్పుడు వారికి పుట్టే సంతానానికి ఓ రక్తవర్గం వచ్చే అవకాశం ఉంటుందా అనే ప్రశ్న రావడం జరిగింది. తల్లికి ఏ గ్రూప్ రక్తము, తండ్రికి బి గ్రూప్ రక్తం ఉన్నప్పుడు పుట్టే పిల్లోడు ఓ గ్రూప్ రక్తం వచ్చేటువంటి అవకాశం ఉందా అని గ్రూప్ 2లో అడగడం జరిగింది. అది ఉందా లేదా అనే విషయాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుందండి. ఇవి గతంలో వచ్చినటువంటి ప్రశ్నలు. దీనికి అనుగుణంగా బ్లడ్ గ్రూప్స్ లేదా రక్త వర్గాలు అనే అంశం మీద ఎటువంటి ప్రశ్నలు భవిష్యత్తులో రావడానికి అవకాశం ఉంది అనే విషయాన్ని ఒకసారి చూద్దాం. సాధారణంగా రక్త వర్గాలు అంటే మనుషుల్లోని 4 రకాల రక్త వర్గాలు ఉంటాయి అని ప్రస్తుతం గుర్తించడం జరిగింది. ఈ విధంగా రక్తం అంటే మానవుని యొక్క రక్తం అనేది వేరు వేరు వర్గాలుగా ఉంటుంది అని మొట్టమొదటి గుర్తించిన శాస్త్రవేత్త కార్ల్ ల్యాండ్ స్టైనర్. అందువల్లే ఆయన్ని ది ఫాదర్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ లేదా రక్త వర్గాల పితామహుడు అని పిలుస్తారు.
రక్త వర్గాల పితామహుడు అని ఎవరిని పిలుస్తారు అంటే కార్ల్ ల్యాండ్స్టైనర్ అని ఆయన్ని పిలుస్తారు. ఎందువల్లంటే మానవునిలో రక్తంలో వేరు వేరు వర్గాలు ఉంటాయని మొట్టమొదటి గుర్తించిన శాస్త్రవేత్త కార్ల్ ల్యాండ్స్టైనర్. అందువల్ల ఆయన్ని ఫాదర్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్గా పిలుస్తుంటారు. అంతేకాకుండా ఆయన పుట్టినటువంటి జన్మదినాన్ని సాధారణంగా ప్రపంచ రక్తదాత దినోత్సవంగా, అంటే ప్రపంచ రక్తదాన దినోత్సవం లేదా వరల్డ్ బ్లడ్ డోనార్ డేగా గుర్తించడం జరుగుతూ ఉంటుంది. అది ఎప్పుడు అంటే జూన్ 14వ తేదీ. ప్రతి సంవత్సరం కూడా జూన్ 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ బ్లడ్ డోనార్ డే అనే దాన్ని జరుపుతూ ఉంటారు. దానికి కారణం ఏమిటి అంటే ఈ రక్త వర్గాలు కనిపెట్టినటువంటి కార్ల్ ల్యాండ్స్టైనర్ యొక్క జన్మదినోత్సవం కాబట్టి జూన్ 14వ తేదీన ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని జరుపుతూ ఉంటారు. అయితే ప్రపంచ రక్తదాన దినోత్సవం మనం చెప్పుకున్నాం కాబట్టి దీనిలో భాగంగా ప్రపంచ రక్తదాన దినోత్సవం 2021 ఈ యొక్క థీమ్ లేదా స్లోగన్ ఏంటి అనే ప్రశ్న కూడా రావడానికి అవకాశం ఉంటుంది. చూడండి, వరల్డ్ బ్లడ్ డోనార్ డే థీమ్ అండ్ స్లోగన్ ఆఫ్ 2021. 2021 యొక్క స్లోగన్ ఏంటి అంటే గివ్ బ్లడ్ అండ్ కీప్ ది వరల్డ్ బీటింగ్. గివ్ ది బ్లడ్ అండ్ కీప్ ది వరల్డ్ బీటింగ్ అనేది ప్రపంచ రక్తదాన దినోత్సవం 2021 యొక్క స్లోగన్ మరియు థీమ్. నెక్స్ట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి, డి క్యాస్టిల్లో అండ్ స్టెర్లీ అనే శాస్త్రవేత్తలు ఓ గ్రూప్ రక్తాన్ని అంటే కార్ల్ ల్యాండ్స్టైనర్ అనే మొట్టమొదట రక్త వర్గాలు కనుగొన్న తర్వాత ఆయన శిష్యులే ఈ స్టెర్లీ అండ్ డి క్యాస్టిల్లో వీళ్ళు ఓ గ్రూప్ రక్తాన్ని కూడా గుర్తించడం జరిగిందనమాట. ఈ విధంగా రక్త వర్గాలు మొత్తంగా వీళ్ళు కనుక్కోవడం జరిగింది, కానీ మొట్టమొదటి మాత్రం కార్ల్ ల్యాండ్స్టైనరే గుర్తించడం జరిగిందనమాట. ఇది రక్త వర్గాల్లో ఉన్నటువంటి వేరు వేరు విషయాలు. అయితే ఇప్పుడు రక్త వర్గాలు ఎన్ని రకాలుగా ఉంటాయి, అవి ఏంటి అనే విషయాన్ని ఒకసారి మనం చూద్దాం. సాధారణంగా మనుషుల యొక్క రక్తం అంతా కూడా ఎరుపు రంగులోనే ఉంటుంది. దానికి కారణం ఏంటి అంటే ఎందువల్ల ఉంటుంది? హీమోగ్లోబిన్. వెరీ గుడ్. హీమోగ్లోబిన్ అనేటటువంటి వర్ణద్రవ్యం ఉండడం వలన సాధారణంగా ఎరుపు రంగులో ఉన్నటువంటి రక్తం ఉంటుంది. అదేవిధంగా తెలుపు రంగులో ఉండే రక్తం ఎవరిలో ఉంటుంది? హీమోగ్లోబిన్ లేకపోవడం వలన బొద్దింకలో అంటే కాక్రోచ్లో ఈ తెలుపు రంగులో ఉండే రక్తం ఉంటుంది. అలాగే నీలం రంగు అంటే బ్లూ కలర్ బ్లడ్ ఎవరిలో ఉంటుందండి? బ్లూ కలర్ నత్త, స్నేయిల్, నత్త లోపల, అలాగే ఆక్టోపస్ లోపల కూడా ఈ బ్లూ కలర్ ఆల్రెడీ నిన్న క్లాస్లో మనం చెప్పుకోవడం జరిగింది. నత్త అనే దానిలో ఈ నీలి రంగులో ఉన్నటువంటి రక్తం అనేది సాధారణ కనిపిస్తుంది. ఇలా వేరు వేరు రకాలైనటువంటి రక్తంలో ఉన్నటువంటి రంగుల గురించి ఆల్రెడీ నిన్న క్లాస్లో మనం చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు ఏ రక్తమైనా సరే ఎర్రగా ఉన్నప్పుడు లోపల ఉండే హీమోగ్లోబిన్ అనేది ఉంటుంది అనే విషయం మనకు తెలుసు. అయితే హీమోగ్లోబిన్ దేనిలో ఉంటుంది అంటే ఎర్ర రక్త కణాలు అనే కణాల్లో ఉంటుంది. సాధారణంగా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, రక్తం లోపల ప్లాస్మా ఉంటుంది, రక్త కణాలు ఉంటాయి. ప్లాస్మాల్లో మిగిలిపోయినటువంటి కణాలనే రక్త కణాలు అంటారు. రక్త కణాల్లో 3 రకాలు ఉంటాయి. అవి ఎరిథ్రోసైట్స్ అండ్ ల్యూకోసైట్స్ అండ్ థ్రాంబోసైట్స్ అనే 3 రకాలు ఉంటాయనే విషయం మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఎరిథ్రోసైట్స్ లేదా ఎర్ర రక్త కణం అనేది ఉంది. ఈ ఎర్ర రక్త కణం యొక్క పైభాగంలో ఈ త్వచ ఉంది, ప్లాస్మా త్వచం. ఇది ఎర్ర రక్త కణం అండి. దీని పైభాగంలో త్వచ ఉంది. ఈ త్వచానికి పైభాగంలో కొన్ని ప్రోటీన్స్ ఉంటాయన్నమాట. ఈ ప్రోటీన్స్ అంటే ఈ ఎర్ర రక్త కణం యొక్క పైభాగంలో ఉండే కొన్ని ప్రోటీన్స్ ఈ విధంగా ఉంటాయి. అంతేకాకుండా అలాంటి దానికి వ్యతిరేకమైనటువంటి ప్రోటీన్లు అనేవి ప్లాస్మాలో కూడా సాధారణంగా ఉంటాయి. మనిషి లోపల రక్త వర్గాలకు సంబంధించినటువంటి ప్రోటీన్లు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఎర్ర రక్త కణం యొక్క పైభాగంలో ఉండగా మరో రకం అనేది ప్లాస్మాలో కరిగి ఉంటుందన్నమాట. ఎర్ర రక్త కణం పైభాగంలో ఉండే ప్రోటీన్లని ప్రతిజనకాలు లేదా యాంటీజెన్స్ అని పిలుస్తుంటారు. యాంటీజెన్స్ లేదా ప్రతిజనకాలు అని పిలుస్తారు. ఈ ప్రతిజనకాలు అనేవి 2 ఉంటాయి. ఆ రెండింటిని ఏమని పిలుస్తారంటే క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి అని చూపిస్తూ ఉంటారు. సాధారణంగా ఇవి క్యాపిటల్ ఏ అండ్ క్యాపిటల్ బి అనేటటువంటి 2 రకాలైనటువంటి ప్రతిజనకాలు అనేవి ఎర్ర రక్త కణం పైభాగంలో ఉంటూ ఉంటాయి. ఇది ప్రతిజనకం లేదా యాంటీజెన్కి సంబంధించి. అలాగే ప్లాస్మాలో కూడా 2 రకాలైనటువంటి ఉంటాయని చెప్పాను ప్రోటీన్లు. వాటిని యాంటీబాడీస్ లేదా ప్రతిరక్షకాలు అని పిలుస్తారు. ఈ ప్రతిరక్షకాలు అనేవి కూడా 2 రకాలు ఉంటాయి. అవేంటి అంటే యాంటీ ఏ, యాంటీ బి లేదా స్మాల్ ఏ, స్మాల్ బి అని కూడా పిలుస్తుంటారు అన్నమాట. ఈ విధంగా యాంటీ ఏ, యాంటీ బి అనే 2 రకాలైనటువంటి ప్రతిరక్షకాలు అనేవి ప్లాస్మాలో ఉండగా ఎర్ర రక్త కణం పైభాగంలో క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి అనేటటువంటి ప్రతిజనకాలు అనేవి ఉంటాయి. ఈ విధంగా ఏ ఉన్నాయి అంటే ఎర్ర రక్త కణం పైభాగంలో ఏ ఉన్నాయి, ప్లాస్మాలో ఏ ఉన్నాయి అనే దాన్ని బట్టి మనం సాధారణంగా ఈ రక్తవర్గం అనేది ఆధారపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి చూడండి, రక్తవర్గం ఏ
ఏ రక్త వర్గం అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ రక్తాన్ని తీసుకొని మనం చూసామంటే ఇవి ఎర్ర రక్త కణాలు. ఈ ఎర్ర రక్త కణం యొక్క పై భాగంలో క్యాపిటల్ ఏ అనేటటువంటి ప్రతిజనకాలు ఉన్నాయనుకుందాం. క్యాపిటల్ ఏ అనే ప్రతిజనకాలు ఉండి దానికి బయట అంటే ప్లాస్మాలో స్మాల్ బి అనేటటువంటి ప్రతిరక్షకాలు ఉండాలి. ఈ విధంగా ప్రతిజనకాలు క్యాపిటల్ ఏలు, ప్రతిరక్షకాలు స్మాల్ బీలు ఉన్నటువంటి రక్తాన్ని ఏ గ్రూప్ రక్తము అని పిలుస్తారనమాట. రక్తం ఏ, బ్లడ్ గ్రూప్ ఏ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి. ఎర్ర రక్త కణం యొక్క పై భాగంలో ఉండే ప్రోటీన్లు 2 రకాలు, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి. అలాగే ప్లాస్మాలో ఉండే ప్రోటీన్లు 2 రకాలు, అవి స్మాల్ ఏ, స్మాల్ బి. చూడండి, స్మాల్ ఏ అండ్ స్మాల్ బి, ఇవి క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి యాంటీజెన్స్, ఇవి యాంటీబాడీస్, ఇవి 2 రకాలు, ఇవి 2 రకాలు. ఇప్పుడు ఏదైనా ఒక రక్తంలో ఎర్ర రక్త కణం యొక్క పై భాగంలో యాంటీజెన్స్ అనేవి ఏ అనేది ఉండి యాంటీబాడీస్ అనేవి బి అనేది ఉంటే ఈ విధంగా ఉండాలన్నమాట. ఈ విధంగా ఉండే రక్తాన్ని ఏ గ్రూప్ రక్తము అని పిలుస్తారు. నెక్స్ట్ మరో రక్తం చూద్దాం. మరో రక్తం ఏంటి అంటే బి గ్రూప్ రక్తం. దీనిలో ఎలా ఉంటుంది అంటే ఎర్ర రక్తం యొక్క పై భాగంలో బి అనేటటువంటి యాంటీజెన్ ఉంటుంది, బయట స్మాల్ ఏ అనేటటువంటి ప్రతిరక్షకము లేదా యాంటీబాడీ ఉంటుంది. ఇటువంటి రక్తాన్ని బి గ్రూప్ రక్తము అని పిలుస్తారు. చూడండి, ఇక్కడ ఏ గ్రూప్ రక్తమైంది, ఇది బి గ్రూప్ రక్తమైంది. ఏ గ్రూప్ రక్తం చూడండి, ఏ అనేటటువంటి ప్రతిజనకం అనేది ఎర్ర రక్త కణం పై భాగంలో ఉంది, దానికి వ్యతిరేకమైనటువంటి స్మాల్ బి అనేటటువంటి ప్రతిజనకం ప్లాస్మాలో ఉంది. ఇక్కడ బి గ్రూప్ రక్తం చూస్తే ఈ బి అనేటటువంటి ప్రతిజనకం ఆర్బీసీ పై భాగంలో ఉంది, బయట భాగంలో దానికి వ్యతిరేకమైనటువంటి స్మాల్ ఏ అనేటటువంటి ప్రతిరక్షకాలు ఉన్నాయి. అటువంటి దాన్ని బి గ్రూప్ రక్తము అని పిలుస్తారు. అలాగే ఇప్పుడు చూడండి మరో రక్తం చూద్దాం. మరో రక్తం ఏంటి అంటే మరో రక్తాన్ని తీసుకున్నాం. మరో రక్తంలో ఎర్ర రక్త కణం పై భాగంలో క్యాపిటల్ ఏ అండ్ క్యాపిటల్ బి 2 ప్రతిజనకాలు కూడా ఉన్నాయి. అంటే యాంటీజెన్స్ 2 ఉన్నాయి. 2 ఉన్నప్పుడు ఏకి వ్యతిరేకమైనటువంటివి బికి వ్యతిరేకమైనటువంటి యాంటీబాడీస్ ఇందులో ఉండడానికి వీల్లేదు. ఈ విధంగా కేవలం యాంటీజెన్స్ మాత్రమే ఉండి యాంటీబాడీస్ లేనటువంటి రక్త వర్గాన్ని ఏబి గ్రూప్ రక్తము అని పిలుస్తారు. నెక్స్ట్ మరో గ్రూప్ రక్తం ఉంటుంది. మొత్తం 4 రకాలు చెప్పుకున్నాం కదండి. ఈ 4 రకాల్లో ఇది 4వ రకం. అదేంటి అంటే ఎర్ర రక్త కణం అనేది ఇలా ఉండి లోపల యాంటీజెన్స్ ఏవీ లేకుండా ప్లాస్మాలో స్మాల్ ఏ అండ్ స్మాల్ బి 2 ప్రతిరక్షకాలు కూడా ఉంటే, అంటే యాంటీబాడీస్ 2 కూడా ఉన్నాయి కానీ యాంటీజెన్స్ మాత్రం ఏవీ లేవు, ఇటువంటి రక్తాన్ని ఓ గ్రూప్ రక్తము అని పిలుస్తారన్నమాట. ఈ విధంగా మానవుల్లో 4 రకాలైనటువంటి రక్త వర్గాలు ఉంటాయి. ఏ గ్రూప్ రక్తము, బి గ్రూప్ రక్తము, ఏబి గ్రూప్ రక్తం అండ్ ఓ గ్రూప్ రక్తం. ఆ రక్త వర్గం అనేది అంటే ఆ రక్తం ఆర్బీసీ కణం పై భాగంలో ప్రతిజనకం ఏ ఉందో దాన్ని బట్టే ఆ రక్త వర్గం అనేది ఆధారపడుతూ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీసీ పై భాగంలో ఏ అనేటటువంటి ప్రతిజనకం ఉంటే అది ఏ గ్రూప్ అవుతుంది, బి అనే ప్రతిజనకం ఉంటే బి గ్రూప్ అవుతుంది, ఏబి అనే ప్రతిజనకాలు ఉంటే అది ఏబి గ్రూప్ అవుతుంది, అదే ఏమీ లేకపోతే అది ఓ గ్రూప్ అనేటువంటి రక్తవర్గం వస్తుందన్నమాట. ఈ విధంగా మానవుల్లో 4 రకాలైనటువంటి రక్త వర్గాలు అనేవి ప్రస్తుతానికి గుర్తించడం జరిగిందనమాట. ఇది రక్త వర్గాలు, దీనికి సంబంధించినటువంటి రకాలు. అయితే ఇప్పుడు మనకు కావాల్సిన పాయింట్ ఏంటి అంటే భవిష్యత్ పోటీ పరీక్షల్లో మరిన్ని రకాలు ఏ విధంగా రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ మీకు మరొక విషయాన్ని కూడా చెప్తానండి. ప్రతిరక్షకాలు 2 ఉన్న రక్తవర్గం ఏది అనే ప్రశ్న రావచ్చు, ప్రతిజనకాలు 2 ఉన్నటువంటి రక్తవర్గం ఏది అనే ప్రశ్న రావచ్చు. ఇందా నేను చెప్పాను కదండి, ప్రతిజనకాలు 2 అంటే ఏ క్యాపిటల్ బి 2 ఉన్నటువంటి రక్తవర్గం ఏది అంటే ఏబి రక్తవర్గము. ప్రతి రక్షకాలు 2 ఉన్నది ఏది అంటే ఓ రక్తవర్గము. ఈ విషయాన్ని మాత్రం మనం జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని బట్టి ఒకసారి చూడండి, దీనిలో ఎలా ఉందో. ఏ గ్రూప్ రక్తంలో యాంటీజెన్ ఏ ఉంటుంది, యాంటీబాడీ బి ఉంటుంది. యాంటీబాడీ బిని యాంటీ ఏ అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ బి గ్రూప్ రక్తంలో యాంటీజెన్ బి ఉంటుంది, దానికి వ్యతిరేకంగా యాంటీబాడీ ఏ ఉంటుంది, దీన్ని యాంటీ బి అని కూడా పిలుస్తుంటారు, అంటే దీనికి యాంటీ అనమాట. నెక్స్ట్ ఏబి గ్రూప్ రక్తంలో యాంటీజెన్ ఏబీలు 2 ఉంటాయి కానీ యాంటీబాడీలు ఏమీ ఉండవు. నెక్స్ట్
ఓ గ్రూప్ రక్తంలో యాంటీజెన్లు ఏవి ఉండవు, యాంటీబాడీలు మాత్రం యాంటీ ఏ యాంటీ బి అంటే ఏ స్మాల్ బి రెండు ఉంటాయన్నమాట. ఈ విధంగా ఈ టేబుల్ ప్రకారం ఆ రక్తవర్గం ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం ఈజీగా నిర్ధారణ చేస్తూ ఉండొచ్చు అనమాట. అయితే దీనికి అనుగుణంగా మరొక దాన్ని కూడా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం 4 రక్తవర్గాలు కాకుండా 8 రక్తవర్గాలు గుర్తించడం జరిగింది. దానికి కారణం ఏంటంటే కార్ల్ ల్యాండ్స్టైనరే మరొక ప్రోటీన్ కూడా గుర్తించడం జరిగింది. అంటే ఆర్బీసీ కణం పైభాగంలో మరో ప్రోటీన్ కూడా గుర్తించాడు. ఆ గుర్తించినటువంటి ప్రోటీన్నే ఆర్హెచ్ ప్రోటీన్ అని పిలుస్తారు. ఆర్హెచ్ ఫస్ట్ దాన్ని రీసస్ మంకీ అనే దానిలో గుర్తించడం వల్ల దానికి ఆర్హెచ్ అని పేరు పెట్టడం జరిగిందనమాట. ఈ ఆర్హెచ్ ప్రోటీన్ అనేది కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ గ్రూప్ రక్తం వాళ్ళకి ఏ గ్రూప్ రక్తం ఉంది, ఆ ఏ గ్రూప్ రక్తం వాళ్ళకి ఆర్హెచ్ ప్రోటీన్ కూడా ఉంది. ఏ గ్రూప్ రక్తం వాళ్ళకి ఆర్హెచ్ ప్రోటీన్ కూడా ఉంటే అటువంటి రక్తవర్గాన్ని ఒకసారి చూడండి. 8 రక్తవర్గాలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి చెప్తాను మీకు. రక్తవర్గాల్లో 8 రక్తవర్గాలు అనేవి ఏ విధంగా ఉంటాయో ఒకసారి చెప్తాను చూడండి. రక్తవర్గాలు ఫర్ ఎగ్జాంపుల్ ఏ గ్రూప్ రక్తం ఉంది. ఈ ఏ గ్రూప్ రక్తం వాళ్ళకి 2 రకాలు ఉంటుంది. ఆర్హెచ్ ప్రోటీన్ ఉండొచ్చు లేదా ఆర్హెచ్ ప్రోటీన్ లేకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్హెచ్ ప్రోటీన్ అనేది ఉంటే అటువంటి రక్తాన్ని ఏ పాజిటివ్ రక్తము అని పిలుస్తారు. ఏ పాజిటివ్. ఆర్హెచ్ నెగిటివ్ అనేది అంటే ఆర్హెచ్ లేకపోతే అటువంటి రక్తాన్ని ఏ నెగిటివ్ రక్తము అని పిలుస్తారు. అదేవిధంగా బి గ్రూప్ రక్తం. బి గ్రూప్లో ఆర్హెచ్ ప్రోటీన్ ఉంటే అటువంటి రక్తాన్ని బి పాజిటివ్ అని, ఆర్హెచ్ ప్రోటీన్ లేకపోతే అటువంటి రక్తాన్ని బి నెగిటివ్ అని పిలుస్తారు. అదేవిధంగా ఏబి గ్రూప్ రక్తం. ఏబిలో ఆర్హెచ్ ప్రోటీన్ ఉంటే లేకపోతే ఆర్హెచ్ ప్రోటీన్ ఉంటే ఏబి పాజిటివ్ రక్తం అని, ఆర్హెచ్ నెగిటివ్ అంటే ఆర్హెచ్ ప్రోటీన్ అనేది లేకపోతే దాన్ని ఏబి నెగిటివ్ రక్తం అని పిలుస్తారు. అలాగే ఓ గ్రూప్లో ఆర్హెచ్ ప్రోటీన్ ఉంటే దాన్ని ఓ పాజిటివ్ రక్తం అని, ఓ పాజిటివ్. అలాగే ఆర్హెచ్ ప్రోటీన్ లేకపోతే అటువంటి రక్తాన్ని ఓ నెగిటివ్ రక్తం అని పిలుస్తుంటారు. ఈ విధంగా ప్రస్తుతానికి మానవుల్లో మొత్తం 8 రకాలైనటువంటి రక్తవర్గాలు గుర్తించడం జరిగింది. ఆ 8 రకాలు ఏంటంటే ఏ పాజిటివ్ ఏ నెగిటివ్, బి పాజిటివ్ బి నెగిటివ్, ఏబి పాజిటివ్ ఏబి నెగిటివ్, ఓ పాజిటివ్ ఓ నెగిటివ్. ఈ విధంగా 8 రకాలైనటువంటి రక్త వర్గాల్ని ప్రస్తుతం గుర్తించడం జరిగింది. ఈ విధంగా 8 రకాల రక్త వర్గాల్ని కూడా కార్ల్ ల్యాండ్స్టైనరే వివరించడం జరిగిందనమాట. ఈ విధంగా వివరించినటువంటి 8 రక్త వర్గాలు ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఇటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, భారతదేశంలో ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయో కూడా ఒకసారి చూద్దాం. సాధారణంగా ఈ ఆర్హెచ్ ప్రోటీన్ అనేది అత్యధిక మందికి ఉంటుందన్నమాట. భారతదేశంలో కూడా అత్యధిక మందికి ఆర్హెచ్ ప్రోటీన్ ఉంటుంది. అందువలన పాజిటివ్ వ్యక్తులే అత్యధికంగా ఉంటారు. అత్యధిక జనాభా అనేది పాజిటివ్గా ఉంటుంది. అత్యధిక జనాభా ఉన్నటువంటి జనాభా కూడా అత్యధికంగా ఏ గ్రూప్ ఉంటుందంటే ఓ గ్రూప్ రక్తం అనేది అత్యధికంగా ఉంటుందన్నమాట. ఓ గ్రూప్ రక్తంలో కూడా ఓ పాజిటివ్ రక్తం అనేది అత్యధిక వ్యక్తులు కలిగినటువంటి రక్తం. అలాగే రేర్ బ్లడ్ గ్రూప్ అని దేని పిలుస్తారంటే ఏబీ గ్రూప్ని పిలుస్తారు. దానిలో కూడా ఏబీ నెగిటివ్ని రేర్ బ్లడ్ గ్రూప్ లేదా అరుదైనటువంటి రక్తవర్గం అని పిలిచేటటువంటి రక్తవర్గం ఏది అంటే ఏబీ నెగిటివ్. ఈ విధంగా ప్రపంచంలో లేదా భారతదేశంలో అత్యధిక మందికి ఉన్నటువంటి రక్తం ఏది అంటే ఓ పాజిటివ్ రక్తము. భారతదేశంలో అతి తక్కువ మందికి ఉన్నటువంటి రక్తం ఏది అంటే ఏబీ నెగిటివ్. ఈ విధంగా 2 పాయింట్లు మాత్రం తప్పనిసరిగా గుర్తుంచుకోండి. ఇప్పుడు మళ్ళీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చూద్దాం. ఒక వ్యక్తికి రక్తం ఏది ఇవ్వచ్చు, ఆయన ఎవరికి ఇవ్వచ్చు అనేటువంటి విషయాన్ని ఒకసారి చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ పాజిటివ్ వ్యక్తి ఉన్నాడు. ఈ ఏ పాజిటివ్ వ్యక్తి అనేవాడు ఏ పాజిటివ్ వాడికి రక్తం ఇవ్వచ్చు, అదేవిధంగా ఏబీ పాజిటివ్ వాడికి కూడా రక్తం ఇవ్వచ్చు. అయితే ఇతను తీసుకునేటటువంటిది మాత్రం ఏబీ పాజిటివ్ నుంచి తీసుకోవచ్చు, ఏ నెగిటివ్ నుంచి తీసుకోవచ్చు, ఓ పాజిటివ్ నుంచి తీసుకోవచ్చు, ఓ నెగిటివ్ తీసుకోవచ్చు. ఎందువల్లంటే ఓ పాజిటివ్ రక్తం అనే దాన్ని లేదా ఓ రక్తవర్గాన్ని విశ్వదాత అని పిలుస్తారు. విశ్వదాత కాబట్టి ఈ విశ్వదాతల్లో మొత్తం అందరికీ కూడా ఈ ఓని ఇచ్చేయచ్చు అనమాట. కానీ ఓ పాజిటివ్ని ఎవరికి ఇవ్వకూడదు, అందరికీ ఇవ్వకూడదు. ఓ నెగిటివ్ని మాత్రం అందరికీ ఇవ్వచ్చు. సాధారణంగా మనం చెప్పాలంటే ఓ పాజిటివ్ని ఓ నెగిటివ్ని కూడా తీసుకుంటే రెండిట్లో కూడా విశ్వదాత ఎవరంటే ఓ నెగిటివ్ మాత్రమే, ఓ పాజిటివ్ కాదు, ఓ నెగిటివ్ మాత్రమే. ఓ నెగిటివ్ అనేది మాత్రమే విశ్వదాతగా ఉంటుందన్నమాట. ఓ పాజిటివ్ కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, కానీ ఓ నెగిటివ్ మాత్రం ఎటువంటి రెస్ట్రిక్షన్లు లేవు, ఎవరికైనా ఇవ్వచ్చు. ఏ పాజిటివ్ ఏ నెగిటివ్, బి పాజిటివ్ బి నెగిటివ్, ఏబి పాజిటివ్ ఏబి నెగిటివ్, ఓ పాజిటివ్ ఓ నెగిటివ్, ఎవరికైనా సరే ఓ నెగిటివ్ను మాత్రము ఇచ్చేయచ్చు. ఓ పాజిటివ్ను మాత్రం ఓన్లీ పాజిటివ్ వ్యక్తులకు మాత్రం ఇవ్వచ్చు, కానీ నెగిటివ్ వ్యక్తులకు ఇవ్వకూడదు.
అలాగే ఏ పాజిటివ్ ఏ నెగిటివ్ ఈ రెండు కూడా ఏ పాజిటివ్ వ్యక్తి కాబట్టి అతనికి ఇవ్వచ్చు. అయితే ఓ పాజిటివ్ రక్తాన్ని కూడా పాజిటివ్ ఉన్నటువంటి రక్తానికి ఇచ్చేయచ్చు, కానీ ఓ నెగిటివ్ రక్తాన్ని పాజిటివ్ వ్యక్తి ఇవ్వచ్చు, కానీ ఏ నెగిటివ్ రక్తానికి ఓ పాజిటివ్ రక్తాన్ని ఇవ్వకూడదు. ఇక్కడ ఈ పాయింట్ మీరు చూసుకోండి జాగ్రత్తగా. సాధారణంగా ఓ రక్త వర్గాన్ని దాత అని పిలుస్తాం. అంటే ఏ గ్రూప్ ఉన్న వాళ్ళకి ఓ గ్రూప్ ఇవ్వచ్చు అనుకుంటాం మనం, కానీ ఓ పాజిటివ్ రక్తం ఉన్నవాడి యొక్క రక్తాన్ని ఏ నెగిటివ్ వాడికి రక్తానికి ఇవ్వకూడదు. మొదటి సమయంలో ఇచ్చినా పర్వాలేదు, కానీ రెండోసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వకూడదు. ఇస్తే ఎగ్లూటినేషన్ అయిపోతూ ఉంటుంది అనమాట. అందువలన నిజంగా యూనివర్సల్ డోనార్ ఎవరు అంటే ఓ నెగిటివ్ మాత్రమే. ఈ విధంగా ఇప్పుడు ఈ టేబుల్ ప్రకారం మీరు ఎవరు ఏ రక్త వర్గం వాళ్ళు ఎటువంటి రక్తాన్ని తీసుకోవచ్చు, ఎవరెవరికి రక్తాన్ని ఇవ్వచ్చు అనేటువంటి టేబుల్ని మీరు ఒకసారి గమనించండి. ఏ పాజిటివ్ ఉన్నటువంటి వ్యక్తి ఏ పాజిటివ్ వాళ్ళకి ఏబి పాజిటివ్ వాళ్ళకి రక్తాన్ని ఇవ్వచ్చు. అతను ఎవరెవరి దగ్గర నుంచి తీసుకోవచ్చు అంటే ఏ పాజిటివ్ ఏ నెగిటివ్ ఓ పాజిటివ్ ఓ నెగిటివ్ వీళ్ళ దగ్గర నుంచి రక్తాన్ని ఆయన తీసుకోవచ్చు. అలాగే ఓ పాజిటివ్ ఉన్నటువంటి వ్యక్తి ఓ పాజిటివ్ వాడికి ఏ పాజిటివ్ వాడికి బి పాజిటివ్ వాడికి ఏబి పాజిటివ్ వాడికి వీళ్ళ నలుగురికి కూడా రక్తాన్ని ఇవ్వచ్చు. కానీ రిసీవ్స్ ఎవరి దగ్గర తీసుకోవచ్చు, కేవలం ఓ పాజిటివ్ నుంచి తీసుకోవచ్చు, ఓ నెగిటివ్ నుంచి మాత్రమే తీసుకోవచ్చు. అలాగే బి పాజిటివ్ అనేవాడు బి పాజిటివ్కి ఏబి పాజిటివ్కి ఇవ్వచ్చు, బి పాజిటివ్ బి నెగిటివ్ ఓ పాజిటివ్ ఓ నెగిటివ్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు. అలాగే ఏబి పాజిటివ్ వాళ్ళు ఏబి పాజిటివ్ వాళ్ళకి మాత్రమే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, ఇంకెవరికి ఇవ్వడానికి అవకాశం లేదు. అందువల్లనే వాళ్ళని కేవలం ఇచ్చేవాళ్ళు కాదు, వాళ్ళు కేవలం పుచ్చుకునే వాళ్ళే. అందువల్ల వాళ్ళని విశ్వజనీన గ్రహీత అని పిలుస్తారు, యూనివర్సల్ రిసిపియంట్ అని పిలుస్తుంటారు ఏబి పాజిటివ్ వ్యక్తిని. ఏబి పాజిటివ్ అనేవాడు ఎవరిని తీసుకోవచ్చు